మార్నింగ్ స్టూడెంట్స్. మార్నింగ్ సార్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్. ఏంటమ్మా? పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే భాగస్వామ్య వ్యాపారం అని దీన్ని తెలుగులో చెప్తామమ్మా. అయితే భాగస్వామ్య వ్యాపారం పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ చూసుకొని పిల్లలు, మనకి సొంత వ్యాపారంలో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయో ఆ లోపాలను కవర్ చేయడానికి మనకి ఒక నూతనమైనటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది, అదే పార్ట్నర్షిప్ బిజినెస్. అంటే సొంత వ్యాపారంలో ఒకడే ఉంటాడు, పని తనే చేసుకోవాలి, మూలధనాన్ని తనే సమకూర్చుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? శ్రమ పెరుగుతుంది. రెండోది, మూలధనం కూడా తనే సమకూర్చుకోవాలి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది? తక్కువ మూలధనం. మరి తక్కువ మూలధనం అనే సందర్భంలో వాటిని కవర్ చేయాలంటే ఏం చేయాలి? ఇంకో కొంతమంది యాడ్ చేసుకోవాలి. అంటే కొంతమంది వ్యక్తులు కలిస్తే మనిషి కొంత మూలధనం తీసుకొస్తే కొంచెం ఎక్కువ మూలధనం అవుతుంది. అంటే సొంత వ్యాపారంలో ఉన్న లోపాలను సవరించడం కోసమే మనము ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేటువంటి ఒక నూతన వ్యవస్థ స్వరూపాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ విషయం గుర్తుంచుకోండి పిల్లలు, భాగస్వామ్య వ్యాపారం అని చెప్పారు కదా సార్. ఈ భాగస్వామ్య వ్యాపారం అంటే మనకు అందరికీ తెలిసిందమ్మా, కొంతమంది వ్యక్తులు కలిసి వ్యాపారం చేస్తారనేది. అయితే కొంతమంది వ్యక్తులు కలిసి వ్యాపారం చేస్తారు కదా, చూడండి, లాభాలను సమానంగా లేదా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అంగీకారం ఎలాగైతే ఉంటుందో దాంట్లో పంచుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళ మూలధనాలు కూడా ఎవరెవరు ఎంతెంత మొత్తం తీసుకురావాలో ఆ మొత్తాన్ని తీసుకురావచ్చు. దాంతోపాటు ఏదైనా వ్యాపారం సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసేటప్పుడు కూడా ఏంటంటే ఒకరికి ఒకరు సహకరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చూడండి భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించిన ఒక చిన్న వివరణ. ఇప్పుడు ఒక సింగిల్ లైన్ డెఫినేషన్ అమ్మా. భాగస్వామ్య వ్యాపారానికి సింగిల్ లైన్ డెఫినేషన్ గుర్తుంచుకొని పిల్లలు, ఇక్కడ భాగస్వామ్య వ్యాపారం అనేది కొంతమంది వ్యక్తులు మూలధనాన్ని సమకూర్చి మరియు వ్యాపార కార్యకలాపాలను కూడా విభజన చేసుకొని వ్యాపార కార్యకలాపాలు చేసే వ్యాపారమే భాగస్వామ్య వ్యాపారం అంట. ఇంకా చెప్పాలంటే చూడండి పిల్లలు, ఇక్కడ దీంట్లో గుర్తుంచుకోవాలి, చేసే వ్యాపారము సమిష్టిగా చేస్తారు. అంటే అందరి పేరు మీద జరుగుతున్నట్టు సమిష్టిగా చేస్తారు. వచ్చిన లాభాలని అందరూ పంచుకుంటారు. నష్టం వచ్చినా పంచుకుంటారు, లాభాలు వచ్చినా పంచుకుంటారు. అది మన ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ సంబంధించినటువంటి డెఫినేషన్, ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఈరోజు మన మెయిన్ టాపిక్ అండ్ క్వశ్చన్ ఏంటంటే గుర్తుంచుకోండి పిల్లలు, చూడండి పిల్లలు, ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిజినెస్. అంటే ఫీచర్స్, నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్, నెక్స్ట్ వన్ లిమిటేషన్స్. దీన్ని చాలా సింపుల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కటి వివరిస్తాము, నీటి గుర్తుంచుకోండి. దీంట్లో మొదటిది ఫీచర్స్. ఫీచర్స్ అంటే లక్షణాలు. ఏంటి పిల్లలు? లక్షణాలు. మరి ఈ భాగస్వామ్య వ్యాపార సంస్థ ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేస్తే చూడండి అమ్మా, దీంట్లో మొదటిది అగ్రిమెంట్. గుర్తుంచుకోండి పిల్లలు, ఈ భాగస్వామ్య వ్యాపారము ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ అనేది ఉండాలి. అంటే ఒప్పందం అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే వేరు వేరు వ్యక్తులు కలిసి వ్యాపారం చేస్తారు కదా, వేరు వేరు వ్యక్తులు కలిసి వ్యాపారం చేస్తారు కాబట్టి ఆ వ్యాపారంలో సమస్యలు రాకుండా ఉండడం కోసము, వ్యాపారం సాఫీగా సాగాలంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ ఉండాలి. అంటే ఒప్పందం ఉండాలి. అంటే ఏంటి? ఎవరెవరు ఎంతెంత డబ్బులు తేవాలి, లాభం వస్తే ఎలా పంచుకోవాలి, ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి, ఇవన్నీ వివరాలు ఆ ఒప్పందంలో ఉంటాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం యొక్క ఒక లక్షణము అగ్రిమెంట్. ఓకేనమ్మా? ఇది మొదటి. నెక్స్ట్ వన్ పిల్లలు, ప్రాఫిట్ షేరింగ్. గుర్తుంచుకోండి పిల్లలు, దీంట్లోనే ఉంది. ప్రాఫిట్ షేరింగ్ అంటే లాభాల పంపిణీ. ఏంటమ్మా? లాభాల పంపిణీ. గుర్తుంచుకోండి. మరి లాభాల పంపిణీ అంటే భాగస్వామ్య వ్యాపారంలో చూడండి, ఒకరు అంతకంటే ఎక్కువ, ఒకరికంటే ఎక్కువ ఉండాలి, ఒకరు ఉండకూడదు. ఒకరుంటే సొంత వ్యాపారం అయిపోతుంది కదా, ఒకరికంటే ఎక్కువ ఉండాలి. అంటే కొంతమంది వ్యక్తులు కలిసి వ్యాపారం చేస్తారు. మరి వ్యాపారం చేసేటప్పుడు వచ్చిన లాభాలని వాళ్ళు పంచుకోవాలా లేదా? అదే ప్రాఫిట్ షేరింగ్. అంటే వ్యాపారంలో వచ్చినటువంటి లాభ నష్టాలను
భాగస్వామ్య వ్యాపారంలో ఉండే వ్యక్తులు ఓకేనమ్మా ఒప్పందంలో చెప్పిన విధంగా సమానంగా అంటే సమానంగా లేదా ఒకటికి 60%, ఒకటికి 30%, ఇంకొకటి 10%, వాళ్ళు ఒప్పందంలో ఎలా రాసుకుంటారో ఎలా నిర్ణయించుకుంటారో ఆ ప్రకారమే ఈ లాభాలు అనేటువంటివి పంచుకోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా రెండవ లక్షణం. మూడవది చూస్తే లాఫుల్ బిజినెస్. గుర్తుంచుకోండి, దీని అర్థం ఏంటంటే న్యాయపరమైనటువంటి వ్యాపారం, న్యాయాత్మకమైనటువంటి వ్యాపారం దీని అర్థం. మరి న్యాయాత్మకమైనటువంటి వ్యాపారం అంటే చూడండి పిల్లలు, భాగస్వామ్య వ్యాపారం కోసము ఒక ప్రత్యేకంగా ఒక చట్టమే ఉంది. ఎందుకంటే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ముందే ఇంట్రడక్షన్లో చెప్పాలి, కానీ ఈ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను, గుర్తుంచుకోండి. మన భారతదేశంలో భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించి ఒక చట్టం ఉందనైనా 1932 పార్ట్నర్షిప్ యాక్ట్. ఓకేనా, భాగస్వామ్య వ్యాపార చట్టము 1932. ఓకేనా, ఆ చట్టం ప్రకారము రిజిస్టర్ చేస్తే అది న్యాయాత్మకమైన చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థగా ఒక వ్యవస్థగా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ లాఫుల్ బిజినెస్ అంటే గుర్తుంచుకోండి, న్యాయపరమైనటువంటి వ్యాపారం అనేటువంటిది ఇది చేస్తుంది. ఎవరిని చీటింగ్ చేసేటువంటి సందర్భం ఇక్కడ ఉండదు. ఇది కూడా ఒక లక్షణం. నెక్స్ట్ వన్ చూస్తే మెంబర్షిప్. గుర్తుంచుకోండి పిల్లలు, భాగస్వామ్య వ్యాపారమే కొంతమంది వ్యక్తులు కలిసి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారమే కొంతమంది వ్యక్తులు కలిసి చేస్తారు. అయితే పిల్లలు కొంతమంది వ్యక్తులు కలిసి చేస్తారు కాబట్టి మరి దాంట్లోకి ఖచ్చితంగా సభ్యులు ఉంటారు. చూడండి పిల్లలు, భాగస్వామ్య వ్యాపారంలో ఉండేటువంటి వ్యక్తులను మనం ఏమని పిలుస్తామంటే పార్ట్నర్స్, భాగస్తులు అని అంటాం. ఇంగ్లీష్ లో అయితే పార్ట్నర్స్ అంటాం. పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉండే పర్సన్స్ ఏమంటాము? పార్ట్నర్స్ అంటాం. ఓకే, తెలుగులో అయితే భాగస్తులు అని అంటాం. ఓకేనా, ఈ భాగస్తులకి ఆ మెంబర్షిప్, ఆ సభ్యత్వం ఎలా వస్తుందంటే మ్యూచువల్స్, వాళ్ళ మధ్య కుదిరినటువంటి ఒక అవగాహన ద్వారా ఆ సభ్యత్వం వచ్చేస్తుంది. ఓకేనా, మరే మన నలుగురు కలిసి వ్యాపారం చేద్దాంరా, వాళ్ళ నలుగురి మధ్య ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహన కూర్చొని ఒప్పందం వరకు దారి తీస్తుంది. ఒప్పందము బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలా మెంబర్షిప్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, అన్లిమిటెడ్ లైబిలిటీ. గుర్తుంచుకోండి అమ్మా, మీకు ఆల్రెడీ సొంత వ్యాపారంలో ఈ పదం చెప్పాము. ఓకేనా, అది అక్కడ లోపంలో చెప్పాము, లక్షణాల్లో చెప్పాము, లోపంలో చెప్పాము. ఇక్కడ కూడా ఇక్కడ లక్షణాల్లో చెప్తాము, లోపాల్లో కూడా చెప్తాము. ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారం చూడండి పిల్లలు, కొంతమంది కలిసి వ్యాపారం చేస్తారు. వ్యాపారం కోసం బయట నుంచి అప్పులు తెస్తారు. అర్థమవుతుందమ్మా? సొంత మాటల్లో చెప్తాను, మీరు ఇలాగే గుర్తుంచుకోండి, మీ ఓన్ వర్డ్స్లో రాయండి. అంటే భాగస్వామ్య వ్యాపారం కోసము కొంతమంది బయట నుంచి అప్పులు తెప్పిస్తారు. ఆ అప్పులు తెచ్చినప్పుడు వ్యాపారం సక్సెస్ అయితే పర్వాలేదు, ఇన్ కేస్ ఫెయిల్ అయితే, మన దగ్గర ఏమీ డబ్బులు లేకపోతే ఆ రోజు ఆ అప్పులు తీర్చడానికి పార్ట్నర్స్ అందరూ కూడా తన సొంత ఆస్తుల్ని అమ్మి మరీ తీర్చాల్సినటువంటి పొజిషన్ ఉంటుంది. అర్థమవుతుందమ్మా? అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే ఏంటంటే వ్యాపారం కోసం చేసిన అప్పులకి సొంత ఆస్తులు అమ్మి తీర్చే పొజిషన్ వస్తే దాన్ని అన్లిమిటెడ్ లైబిలిటీ అంటాం. అర్థమవుతుందా? అంటే వ్యాపారం చేసేటప్పుడు ఏవైతే అప్పులు చేస్తారో ఆ అప్పుల కోసము సొంత ఆస్తులు కూడా అమ్మాల్సినటువంటి స్థితి వస్తే దాన్ని అన్లిమిటెడ్ లైబిలిటీ. నెక్స్ట్ వన్ చూడమ్మా, ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్. చూసుకోండి, అంటే ఈ వ్యాపారంలో పిల్లలు నీటి వినండి, భాగస్వామి వ్యాపారంలో ఉండే వాళ్ళందరూ కూడా సభ్యులే, అంటే ఉండే వాళ్ళందరూ కూడా భాగస్తులే, అంటే పార్ట్నర్స్. అయితే ఇక్కడ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే భాగస్వామి వ్యాపారంలో ఉండేటువంటి ఆ పార్ట్నర్స్ అందులో ఒకడు మాత్రమే యాక్టివ్ పార్ట్నర్గా ఉంటుంది. యాక్టివ్ పార్ట్నర్ అంటే సక్రియ భాగస్తుడు. ఎవరమ్మా? సక్రియ భాగస్తుడు. అంటే వ్యాపారాన్ని నడిపించేది, వ్యాపారాన్ని నిర్వహించేది వాడే చేస్తాడు. కొంతమంది డబ్బులు పెట్టేస్తారు, ఏ పని చేయరు, స్లీపింగ్ పార్ట్నర్స్, నిష్క్రియ భాగస్తులు అంటాం. అర్థమవుతుందా? సక్రియ భాగస్తుడు ఒక్కడే మొత్తం చేస్తాడు కదా, ఇక్కడ గుర్తుంచుకోవాలి పిల్లలు. అయితే వ్యాపారంలో ఉండేటువంటి వ్యక్తుల్లో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఎవరైతే సంస్థ మొత్తాన్ని నిర్వహిస్తాడో సక్రియ భాగస్తుడు, యాక్టివ్ పార్ట్నర్, వాడిని ప్రిన్సిపల్ గా, మిగతా మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏజెంట్స్ గా. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందల్లా ఏంటంటే చూడండి పిల్లలు, సంస్థలో ఉన్నప్పుడు మనం యజమానులు,
సంస్థ తరపున బయట వాళ్ళతో డీల్ చేస్తాం. డీల్ చేసేటప్పుడు మనం ఏజెంట్, మన సంస్థ నుంచి ఏజెంట్గా మనము వెళ్తాం. పిల్లలు వినండి, మన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక కుటుంబంలో ఉంటే పలానోళ్ళ పిల్లడు పలానోళ్ళ పిల్ల అని అంటాం. ఓకేనా? ఆ కుటుంబమే ఒక వ్యాపారం అనుకోండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి నువ్వు కూడా ఒక ప్రిన్సిపాల్ యజమానివే. ఇప్పుడు నువ్వు ఆ కుటుంబం తరపున వేరొక దగ్గరికి వెళ్ళావు. అప్పుడు ఈ కుటుంబం తరపున వెళ్ళడాన్ని ఏజెంట్ అంటాం. అక్కడ బయట వాళ్ళు ఏమంటారు? ఫలానా కుటుంబం నుంచి వచ్చింది పిల్ల, ఫలానా కుటుంబం నుంచి వచ్చాడు ఈ పిల్లడు. అలాగే భాగస్వామి వ్యాపార సంస్థ నుంచి వేరే వ్యాపార సంస్థలతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నా, ఏదైనా ఒప్పందాలు చేసుకున్నా, కొనడం అమ్మడం చేసినా వీళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ ఏజెంట్గా చేస్తారు. ఇక్కడికి వస్తే వానరే, సంస్థలో వానరు. ఎందుకు? పార్ట్నర్స్ అందరూ ఈక్వల్ పార్ట్నర్స్ కదా. ఆ పార్ట్నర్స్ అందరూ కూడా ఏంటంటే ఇక్కడ సమాన భాగస్తులే కాబట్టి అక్కడ యజమానిగా ఉంటారు. బయటికి వెళ్ళేటప్పుడు ప్రతినిధిగా ఉంటుంది. అలాంటి రిలేషన్షిప్ ఉంటుందమ్మా. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, నెక్స్ట్ వన్ చూడండి. కలెక్టివ్ మేనేజ్మెంట్ అంటే దీని అర్థం ఏంటంటే పిల్లలు వాళ్ళందరూ కూడా సమిష్టిగా నిర్వహించుకుంటారు. అంటే వ్యాపారాన్ని చేసేటప్పుడు చేసే పనులన్నీ చూడండి వాళ్ళందరూ కలిసే పంచుకుంటారు. పంచుకున్నారా నువ్వు ఈ పని చేయరా, నువ్వు ఈ పని చేయరా, నువ్వు ఈ పని చేయరా, నువ్వు ఈ పని చేయరా అని చెప్పేసి ఎవరు మట్టుకు వాళ్ళు పని చేసినా అందరూ చేసేది వ్యాపారం కోసమే, సమిష్టిగా చేస్తారు. అదే కలెక్టివ్ మేనేజ్మెంట్ అంటే సమిష్టి నిర్వహణ అని అర్థం. ఏంటంటే ఇది సమిష్టి నిర్వహణ. సమిష్టి నిర్వహణ అంటే వ్యాపారాన్ని నిర్వహించుకోవడము. ఏ ఒక్కడో చేస్తాడు కదా అని మనం ఎందుకు లేదు చూస్తాం ఖాళీగా ఉంటామని ఉండరు. ఏం జరుగుద్ది? వ్యాపారంలో పనుల్ని ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ని ముందు డివైడ్ చేసేస్తారు. ఒరే నువ్వు ఈ పని చేసుకో, నువ్వు ఈ పని చేయి అంటే వాడు ఆ పని చేస్తాడు, వీడి పని చేస్తాడు. అలా పనుల్ని విభజన చేసి అందరూ సమిష్టిగా పనులు చేసుకుంటారు. అదే కలెక్టివ్ మేనేజ్మెంట్. సింపుల్ వర్డ్స్ అలాగే గుర్తుంచుకో. నెక్స్ట్ వన్ పిల్లలు, నాన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. నాన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ గుర్తుంచుకోండి పిల్లలు. దీంట్లో ఉన్నటువంటి ఇది లక్షణమే కానీ డిమెరిట్. డిమెరిట్ అంటే లాభం. ఎందుకంటే భాగస్వామి చూడండి పిల్లలు, పిల్లలు వినండి. భాగస్వామి వ్యాపారంలో నేను, నా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్, మేము ముగ్గురు వ్యాపారం చేసేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు మా ముగ్గురు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. మరి మన ముగ్గురు డబ్బులు వేసుకొని వ్యాపారం చేద్దాం చేసాం. చూడండి పిల్లలు చెప్తాను. చేసిన తర్వాత వ్యాపారంలో వేరు వేరు వ్యక్తులు ఉన్నప్పుడు మనస్పర్ధలు సమస్యలు రావడం సాధ్యమే కదమ్మా. సమస్యలు వచ్చాయి. ఎవరో ఒక అబ్బాయి అంటే ఒక పార్ట్నర్ బయటకు వెళ్ళిపోతాను అనుకున్నాడు. వెళ్ళిపోతాను అన్నప్పుడు వాడు ఏం చెప్తాడు? నా డబ్బులు నాకు ఇచ్చేయని మాత్రం అడగాలి, కానీ నా వాటాన్ని నేను ఇంకొకటి అమ్ముకుంటానంటే మనం ఒప్పుకోం కదా. నీకు నాకు నాకు అంటే మన ముగ్గురికి అండర్స్టాండింగ్ చేసాము. నువ్వెవరికో తెస్తామంటే మేము ఎందుకు ఒప్పుకోవాలి అంటారనరా. అదే ఇక్కడ భాగస్వామి వ్యాపారంలో మన షేర్ని అంటే మన వాటాని ఇంకొకరికి బదిలీ చేసే అవకాశం ఉండదు. వెళ్ళిపోతామన్నాడు వెళ్ళిపోవడమే, సంస్థ నుంచి బయటకు వెళ్ళిపోవడమే. కానీ నా షేర్ని ఇంకొకటి అమ్ముతాను, ఆడికి తీసుకొచ్చి మీరు పెట్టండి అని అంటే వీళ్ళు ఒప్పుకోరు. అంటే భాగస్వామి వ్యాపారంలో అది లేదు. అంటే నో ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ అనేటువంటిది దీంట్లో ఇది లక్షణము. అదే పిల్లలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి భాగస్వామ్య వ్యాపార సంస్థ యొక్క లక్షణాలు. ఓకేనమ్మా. తదుపరి మనం చెప్పుకోబోతున్నటువంటివి ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండమ్మా. అడ్వాంటేజెస్ అంటే భాగస్వామ్య వ్యాపార సంస్థ యొక్క ప్రయోజనాలు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామమ్మా. ఆ ప్రయోజనాలు ఒక్కసారి చూస్తే దీంట్లో మొదటిది చాలా సింపుల్ గా ఉంటాయమ్మా. మీకు పదాలు వస్తే రాయొచ్చు. నేను అంత సింపుల్ గానే చెప్తాను. బుక్ టెర్మినాలజీ బుక్ ఏది చెప్పట్లేదు. మీరు గుర్తుంచుకోండి, ఓన్ వర్డ్స్ లో రాయండి. ఈజీ టు ఫామ్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటమ్మా? ఈజీ టు ఫామ్. గుర్తుంచుకోండి. ఈ భాగస్వామ్య వ్యాపార సంస్థను స్థాపించడము చాలా సులభం. చాలా సులభమమ్మా. ఎలా? మన నలుగురము, మన ముగ్గురము, ఇద్దరము అనుకొని ప్లాన్ చేసుకుంటే స్టార్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా లేదా? అంటే భాగస్వామ్య వ్యాపారం చేయడానికి మనము ఎక్కడో రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి దగ్గర నుంచో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సొంత వ్యాపారం లాగే. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోండి. మనము భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా సులభం అంట. ఇది మొదటి అడ్వాంటేజ్. ఎందుకు? ముగ్గురు కూర్చుంటారు. మనము ఇది పండగ సీజన్ కదా, బట్టల వ్యాపారం చేస్తున్నాం.
నువ్వు 1 లక్ష ఇస్తే, నువ్వు 1 లక్ష ఇస్తే, నువ్వు 1 లక్ష ఇస్తే 3 లక్షలు స్టార్ట్ అయిపోయింది. అంటే ఆలోచన రావడమే తడువు. ముగ్గురు మధ్య అవగాహన కుదిరింది. అవగాహన ఏమో ఒప్పందం ద్వారా బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. అంత సులభంగా స్టార్ట్ చేసేవచ్చు. కాబట్టి దీని యొక్క మొదటి ప్రయోజనము అతి సులభంగా దీన్ని స్థాపించవచ్చు. ఓకేనమ్మా. రెండో చూడండి పిల్లలు, సప్లై ఆఫ్ క్యాపిటల్. గుర్తుంచుకోండి, భాగస్వామి వ్యాపారంలో పిల్లలు వినండి, భాగస్వామి వ్యాపారంలో ఎవరైతే భాగస్తులుగా ఉంటారో వాళ్ళు తమ వాటా కోసం ఆ మూలధనాన్ని తీసుకొస్తారు. అదే సప్లై ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటంటే వాటా మూలధనాన్ని సమకూర్చుకుంటారు. వాళ్ళ మట్టిని వాళ్ళే సమకూర్చుకుంటారు. అర్థమవుతుందా లేదా? అంటే భాగస్వామి వ్యాపారంలో ఉన్నటువంటి ఏ మూలధనమైనా వాళ్ళు ఎవరైతే పార్ట్నర్స్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే సమకూర్చుకుంటారు. అదే సప్లై ఆఫ్ క్యాపిటల్. దీనికోసం బయట ఎక్కడికి వెళ్ళి అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడే ఎంత డబ్బులతో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక 5 లక్షలు అనుకోండి. ఓకే, నువ్వు 3 తేరా, నువ్వు 2 తేరా, లేదు నువ్వు 2 తే నేను 1 తెస్తాను. అంటే వ్యాపారం ప్రారంభించడానికి మూలధనం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత వ్యాపారం విస్తరించడానికి అప్పులు చేస్తారు. కాబట్టి సప్లై ఆఫ్ క్యాపిటల్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. అది ప్రయోజనం. ఎందుకు? వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడే 4-5 కలిసి వ్యాపారం పెట్టినప్పుడు 4 కూడా డబ్బులు సమకూర్చుకుంటారు. ఇది కూడా రెండో ప్రయోజనం. నెక్స్ట్ అమ్మా, స్కిల్స్ అండ్ టాలెంట్స్. గుర్తుంచుకోండి, ఒక 4 వ్యక్తులు కలిసి వ్యాపారం చేసేటప్పుడు వీడుకున్న టాలెంట్ వాడుకుండదు, వాడుకున్న టాలెంట్ వాడుకుండదు, వాడుకున్న టాలెంట్ వాడుకుండదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్స్ ఉంటాయా, స్కిల్స్ ఉంటాయా లేవా? ఒకరు బాగా మాట్లాడారనుకో, నేను బాగా మాట్లాడతావు, నువ్వు పర్చేసింగ్కి వెళ్తావు. పర్చేసింగ్ కానీ సేల్స్కి వెళ్ళాడు అనుకో, మన వస్తువుని అమ్మిగలరు. పర్చేసింగ్కి వెళ్ళాడు అనుకో, తక్కువ రేటుకి కొనుక్కోగలరు. ఒరే నువ్వు మొత్తం మెయింటైన్ చేయగలవా? ఓకే, నువ్వు యాక్టివ్ పార్ట్నర్గా ఉండరా. ఒరే నీకు కొంచెం సిస్టమ్ వచ్చి కదా, నువ్వు అకౌంట్స్ అన్ని చూసుకోరా. చెప్పింది అర్థమవుతుందా లేదమ్మా? అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఉండేటువంటి ఆ స్కిల్స్ టాలెంట్స్ ని ఖచ్చితంగా ఈ భాగస్వామి వ్యాపారంలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా లేదా? ఎవరికి ఉన్నటువంటి నైపుణ్యం, ఎవరికి ఉన్నటువంటి టాలెంట్ ని ఇక్కడ వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం భాగస్వామిలో ఉంటుంది. ఓకేనా? ఇది మన 3వ ప్రయోజనం. నెక్స్ట్ పిల్లలు చూడండి, డివిజన్ ఆఫ్ లేబర్. ఏంటది? డివిజన్ ఆఫ్ లేబర్. గుర్తుంచుకోండి, డివిజన్ ఆఫ్ లేబర్ అంటే పనిని విభజిస్తారు. పని విభజన, శ్రమ విభజన అంటారు. పని విభజన, శ్రమ విభజన. గుర్తుంచుకోండి పిల్లలు, భాగస్వామి వ్యాపారంలో భాగస్తులు ఉంటారు, పార్ట్నర్స్ ఉంటారు. ఈ పార్ట్నర్స్ టోటల్ ఈ బిజినెస్ లో ఉండేటువంటి వర్క్ అంతటినీ కూడా ముందు ప్లాన్ చేసుకుంటారు. ఆ వర్క్ ని డివైడ్ చేసుకుంటారు. నువ్వు ఈ పని చేసుకో, నువ్వు ఈ పని చేసుకో, నేను ఈ పని చేస్తాను. అంటే మొత్తం వ్యాపారంలో ఉండే పనులన్నీ ముందు ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని తీసుకుంటారు. అలా పనిని విభజన చేస్తారు. దేన్ని? పనిని. అదే శ్రమని. అర్థమవుతుందమ్మా? అంటే ఈ భాగస్వామి వ్యాపారం యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, నేను సొంత వ్యాపారంలో చూడండి ప్రాబ్లం, ఒక్కడే ఉంటాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాడే భరించుకోవాలి. ఇక్కడ అలా కాదు. రే నువ్వు ఈ పని చేయరా, నేను ఇది చేస్తాను, నువ్వు ఇల్లు చేయరా. అంటే ఇక్కడ పనిని పంచుకోవడానికి, పనిని చేయడానికి వ్యక్తులు ఉన్నారు, పార్ట్నర్స్ ఉన్నారు. ఆ పార్ట్నర్స్ కి ఆ పనిని అప్పగిస్తారు. అలా పనిని విభజించి. నెక్స్ట్ వన్ అమ్మా, కాంటాక్ట్ విత్ కస్టమర్స్. గుర్తుంచుకుంటారు, భాగస్వామ్య వ్యాపారం అనేది లోకల్ పర్సన్స్ తోటి లోకల్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులే, ఓకేనా, ఫ్రెండ్స్ బంధువులు అవుతారు, ఎవరో అవుతారు, వాళ్ళే ఆ స్థానికంగా అక్కడే ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా అలా స్టార్ట్ చేయడం వల్ల లోకల్గా ఉండేటువంటి వ్యక్తులతోటి, కస్టమర్స్ తోటి కాంటాక్ట్ కుదురుతుంది, పరిచయాలు ఏర్పడతాయి. అర్థమవుతుందమ్మా? అదే ఇక్కడ చెప్పాడు, కాంటాక్ట్ విత్ కస్టమర్స్ అంటే ఏంటంటే, ఎవరైతే మన కస్టమర్స్ అనుకుంటామో ఆ కస్టమర్స్ తోటి మనం కాంటాక్ట్ అంటే పరిచయం చేసుకోవడానికి సౌలభ్యము ఇంట్లో ఉంటుంది. ఎందుకు? వ్యాపారం చేసేవాళ్ళు లోకలు, వ్యాపారంలో వస్తువులు కొనేవాళ్ళు లోకలు, వాళ్ళు
ముఖ పరిచయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో ఆ కాంటాక్ట్ అనేది ఉంటుంది. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, చూడండి బారోయింగ్ కెపాసిటీ. పిల్లలు, భాగస్వామ్య వ్యాపారం యొక్క అడ్వాంటేజ్ ఇది ఎలా అంటే చూడండి, నలుగురు వ్యక్తులు ఉంటారు, ఎవరో ఒకడే లోపడి తప్పకపోవచ్చు, కానీ ఇక్కడ నలుగురు కదా, పోన్లే వాళ్ళు నలుగురు కూడా మంచి వాళ్ళు అంటారు, వాళ్ళు అప్పు ఇచ్చినా కానీ వీళ్ళు వాళ్ళంతా కలిసి డబ్బులు వేసుకుని తీర్చేస్తారు. అంటే అప్పు తీర్చే శక్తి ఉంటుందని, అప్పు తీర్చే శక్తి ఉంటుందనేటువంటి నమ్మకము ధైర్యము ఖచ్చితంగా అప్పు ఇచ్చే వరకు కలుగుతుంది. ఎందుకు? పార్ట్నర్షిప్ లో ఒకరికొకరు ఉండడు, నలుగురు ఐదుగురు ఉంటారు. ఆ నలుగురు కూడా వీళ్ళందరూ కలిసి అప్పు తీర్చేస్తారు అనే నమ్మకంతో అప్పులు ఇచ్చే వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. దాని వలన చూడండి బారోయింగ్ కెపాసిటీ, అప్పు తీసుకునే సామర్థ్యం, అప్పు తెచ్చుకునే సామర్థ్యం ఎక్కడ ఉంటుంది. సొంత వ్యాపారంలో అమ్మో వీడికి అప్పించమంటాడు, చచ్చిపోతే వీడికి అప్పించమంటాడు, దివాలా తీసిస్తే వీడికి అప్పించమంటాడు, తీర్చకపోతే భయం ఉంటుంది. సొంత భాగస్వాములు అలా ఉండదు, ఖచ్చితంగా అప్పిస్తే అప్పు తీరుస్తారు అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్సెంటివ్ టు వర్క్ హార్డ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఎంత పని కష్టపడితే, ఎంత పని చేస్తే మనకు అంత లాభాలు, అంటే మనం ఎంత కష్టపడితే అంత లాభాలు వస్తాయి అనేటువంటి మనలో మనకి ఆ మోటివేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే చూడమ్మా, ఇన్సెంటివ్ టు వర్క్ హార్డ్ అంటే ఏంటంటే మనం కష్టపడేటప్పుడు ఆ ఫలితం కనిపిస్తుంటుంది. అందరూ పార్ట్నర్స్ గా ఉంటారు కాబట్టి ఆ ఫలితం కనిపించేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, అందరు కూడా ఏంటంటే కష్టపడే తత్వాన్ని అలవర్చుకుంటాం. అమ్మో ఇది మన సంస్థ, మనం రావాలి, మనం కష్టపడాలి, పని చేయాలి, మనం పని చేస్తేనే, అందరూ పని చేస్తేనే సంపద ఎక్కువ అవుతుంది, లాభాలు ఎక్కువ వస్తాయి అని ఆ ఇన్సెంటివ్ టు వర్క్ హార్డ్ అనేది ఈ పార్ట్నర్షిప్ లో. నెక్స్ట్ వన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. గుర్తుంచుకోండి పిల్లలు వినండి, ఇక్కడ మీకు ఇంట్రడక్షన్ లో చెప్పను, ఒక్కొక్కటి కూడా ఈ పాయింట్ లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, గుర్తుంచుకోండి. భాగస్వామ్య వ్యాపారంలో కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఇంటర్మీడియట్ వరకు గుర్తుంచుకునే కనిష్ట సభ్యులు అంతా 2. కనిష్ట సభ్యులు అంతా 2. వెరీ గుడ్. అయితే గరిష్టము 20 వరకు. గరిష్టం ఎంత వరకు అమ్మా? 20 మంది వరకు. ఒక్క బ్యాంకింగ్ వ్యాపారంలో అయితే మాత్రం 10 మంది. అర్థమవుతుందా లేదా? అయితే మీకు ఇంతకుముందు వరకు మేము ఒక 3-4 కలిసి అన్నాం. మనం వ్యాపారాన్ని పెంచుకోవాలంటే పిల్లలు వినండి, వ్యాపారాన్ని పెంచుకోవాలంటే, వ్యాపారాన్ని మనం విస్తరించాలంటే, మనం సపోజ్ ఇప్పుడు 4 చేసామనుకో వ్యాపారం, ఇంకొక 2 కలుపుకొని వ్యాపారం చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. ఎంతమంది వరకు కలుపుకోవచ్చు? 20 మంది వరకు కలుపుకోవచ్చు. కాబట్టి వ్యాపార విస్తరణ అనేటువంటిది ఈ పార్ట్నర్షిప్ లో అడ్వాంటేజ్. చూడండి, మీకు ఇంట్రడక్షన్ లో చెప్పడం మీకు ఎందుకు తెలిసిన ఈ పాయింట్ వైజ్ చెప్పాలి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారంలో 20 మంది వరకు కూడా కలుపుకొని వ్యాపారం చేయొచ్చు. కాబట్టి మన వ్యాపారాన్ని ఈరోజు స్టార్ట్ అయింది 3తో, ఓకేనా? పెంచాలనుకోండి ఇంకొక 2 పార్ట్నర్స్ గా యాడ్ చేసుకుంటాం, మళ్ళీ పెంచాలనుకోండి ఇంకొక 5గురిని. అలా వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశము ఈ భాగస్వామ్య వ్యాపారంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ అమ్మా, వైజ్ డెసిషన్స్. అంటే తెలివైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. చూడండి పిల్లలు, తెలివైన నిర్ణయాలంటే చూడండి, సొంత వ్యాపారంలో ఒకడే ఉంటాడు, ఒక బ్రెయిన్ ఆలోచిస్తుంది. కానీ ఇక్కడలా కాదు, మనం ఒక 4-5 ఉంటాం పార్ట్నర్స్ గా. ఈ 4-5 కూడా ఒక అంశం కోసం, ఒక డెసిషన్ తీసుకోవడం కోసం అందరూ ఒపీనియన్ చెప్తారు, అందులో ఒక మంచి నిర్ణయాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమవుతుందా లేదా? సొంత వ్యాపారంలో చూడండి, ఆయన ఒక్కడే ఉంటాడు, వాడి బ్రెయిన్ ఆలోచించాలి, వాడు ఆలోచించిన తప్పు అయితే తప్పే. కానీ భాగస్వామ్యంలో అలా కాదు. చూడండి, 2 అంతకంటే ఎక్కువ మంది ఉంటారు కదా, సపోజ్ ఒక 4 ఉన్నారు అనుకోండి, ఈ 4 కూడా వ్యాపారానికి సంబంధించిన డెసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు. ఇలా 4 అభిప్రాయాలు చెప్పేటప్పుడు అందులో ఒక బెస్ట్ అవుట్పుట్ వస్తుందో రాదు. అలా తెలివైన నిర్ణయాలు తీసుకునేటువంటి సౌలభ్యము దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, కోఆపరేషన్ విత్ పార్ట్నర్స్. గుర్తుంచుకోండి, కోఆపరేషన్ విత్ పార్ట్నర్స్ అంటే భాగస్వామ్య వ్యాపారం అనేది నమ్మకం, విశ్వాసం అనే పునాదుల మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఇంట్రడక్షన్ లో కొన్ని పదాలు ఎంటర్ చేయకపోవడానికి కారణం కూడా ఏంటంటే సిచ్యువేషన్ ఇచ్చినప్పుడల్లా చెప్తున్నాను, అన్ని మీరు గుర్తు చేసుకుంటానండి, ఓకేనా? భాగస్వామ్య వ్యాపారం అనేది నమ్మకము,
విశ్వాసం అనేటువంటి పునాదుల మీద నిర్మించబడుతుంది. నమ్మకం ఉన్నంత వరకే అది ఉంటుంది. నమ్మకం లేదు, ఎవరు మట్టి వాళ్ళు విడిపోతారు, సంస్థ ఉండదు. మరి ఇక్కడ ఏమన్నాడు? కోఆపరేషన్ విత్ పార్ట్నర్స్. భాగస్వామి వ్యాపారంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని పంచుకున్నప్పుడు వాడు వీడికి, వీడు వాడికి, అలా సంస్థలో ఉండేటువంటి పార్ట్నర్స్ కి ఒకరికొకరు సహకరించుకుంటారు, హెల్ప్ చేసుకుంటారు. ఎందుకు? మరి ఇది మన సంస్థ, మనం హెల్ప్ చేసుకోకపోతే బయట ఎవరు హెల్ప్ చేస్తారు? అర్థమవుతుంది కదమ్మా. వ్యాపార సంస్థలో వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాలకి, ప్రక్రియకి అందరు కూడా ఏంటంటే పార్ట్నర్స్ అందరు కూడా సహకరిస్తారు, కోఆపరేట్ చేసుకుంటారు. ఓకే పిల్లలు, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అడ్వాంటేజ్ అమ్మా ఫ్లెక్సిబిలిటీ, అంటే సరళత అంట. సరళత చూడండి. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే మనకి భాగస్వామ్య వ్యాపారంలో ఈ రోజు మనం ఉన్నటువంటి వ్యాపారాన్ని మార్చేసి రేపు ఇంకొక వ్యాపారం చేసుకోవచ్చు, రేపు ఇంకో రకమైనటువంటి వ్యాపారం చేయొచ్చు. చూడండి, ఇక్కడ మెంబర్లు మారు, వ్యాపార స్వభావాన్ని మార్చుకోవచ్చు, వ్యాపారాన్ని విస్తరించవచ్చు, పెద్ద చేయొచ్చు, చిన్న చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలా మార్పు చేసుకునే అవకాశము భాగస్వామ్య వ్యాపారంలో ఉంటుంది. అదే ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ వన్ అమ్మా ఎకానమీ ఇన్ ఆపరేషన్స్. గుర్తుంచుకోండి పిల్లలు, పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపారం వల్ల కొంచెం సొంత వ్యాపారంతో పోల్చుకుంటే కొంచెం పెద్ద రకమైనటువంటి పెద్ద తరహా వ్యాపారం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు? సొంత వ్యాపారంలో ఒక వ్యక్తి ఉంటాడు, వాడే డబ్బులు పెడతాడు, చిన్న వ్యాపారమే చేస్తాడు. మరి భాగస్వాములు అలా కాదు, 20 మంది కంటే మనం వ్యాపారం చేయొచ్చు కదా, 20 మంది వరకు చేయొచ్చు కదా. కాబట్టి వ్యాపారం పెద్ద తరహా ఉంటుంది. కాబట్టి కొంతవరకు కూడా వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయాలు కూడా, వాళ్ళు చేసేటువంటి ఆర్థిక కార్యకలాపాలు కూడా కొంచెము భారీ తరహాలని ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, డివిజన్ ఆఫ్ రిస్క్స్. నేను చెప్తాను. సొంత వ్యాపారంలో ఒకడే ఉంటాడు, లాభం వచ్చినా వాడిదే, నష్టం వచ్చినా వాడిదే. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి? భాగస్వామ్యం. భాగస్వామ్య వ్యాపారంలో లాభం వచ్చినా లాభాన్ని పంచుకుంటారా, పంచుకోరా? మరి నష్టం వస్తే నష్టాన్ని పంచుకుంటారు కదమ్మా. అదే డివిజన్ ఆఫ్ రిస్క్స్. అంటే వ్యాపారంలో ఏదైనా నష్టం వస్తే ఆ నష్టాన్ని కూడా పంచుకునేటువంటి అవకాశము ఈ భాగస్వామ్య వ్యాపార సంస్థలో ఉంటుంది. ఎందుకంటే వ్యాపారము కుదిరినప్పుడే ఒప్పందంలో రాసుకుంటారు, లాభం వచ్చినా నష్టం వచ్చినా మనం ఈ విధంగా పంచుకోవాలని రాయబడి ఉంటుంది. అలా అందరు కూడా ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. అలా రావడం వల్ల వచ్చినటువంటి రిస్క్ ఏదైనా కానీ సమానంగా పంచుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, మెయింటెనెన్స్ ఆఫ్ సీక్రెట్స్. పిల్లలు, ఇదే ప్రయోజనము, ఇదే లోపం కూడా. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్తులందరూ కూడా ఒక కుటుంబంలా వ్యవహరించి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వ్యాపారానికి సంబంధించినటువంటి రహస్యాల్ని వాళ్ళలోనే కరెక్ట్గా ఉంచుకుంటారు, పదిలంగా వస్తారనేది ఈ సెంటెన్స్. ఇక్కడ ప్రయోజనాలు చెప్పాము, తర్వాత లోపాల్లో కూడా ఇదే చెప్తాము. ప్రయోజనాలు ఎందుకు చెప్పాము? భాగస్వామ్య వ్యాపారం అనేది నమ్మకము, విశ్వాసం మీద ఉంటుంది కదా. అలా నమ్మినప్పుడు వ్యాపారం యొక్క రహస్యాలు బయటకు ఎవరికి చెప్పరు. ఆ చెప్పకపోవడం అనేది అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ అమ్మా చూడండి, ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. అంటే ఏంటంటే భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపార సంస్థ వచ్చినటువంటి లాభాల మీద మనము పన్ను కట్టాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అంటే వ్యాపార లాభాల మీద మనము పన్ను చెల్లించే సందర్భం ఉంటుంది. ఈ పన్ను చెల్లించే సందర్భము వ్యాపార లాభాల్లో ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఎలాంటి అడ్వాంటేజ్ అంటే ఒక వ్యక్తికి అయితే వేరు, నలుగురి మీద ట్యాక్స్ అనేది తక్కువ పడుతున్నప్పుడు మనము ఇక్కడ చెప్తాం. అది ప్రయోజనాలుగా చెప్తాం. నలుగురి మీద ఒకరికైతే కష్టము, నలుగురు పంచుకున్నప్పుడు అది తక్కువలాగా ఉంటుంది అన్నమాట. ఇవి వ్యాపారం యొక్క చూడండి పార్ట్నర్షిప్ బిజినెస్ యొక్క అడ్వాంటేజెస్. పార్ట్నర్షిప్ బిజినెస్ యొక్క అడ్వాంటేజెస్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం చెప్తున్నాము లిమిటేషన్స్ లేదా డిసడ్వాంటేజెస్ లేదా డిమెరిట్స్ అని అంటాం. తెలుగులో అయితే పరిమితులు, లోపాలు లేదా నష్టాలు. ఈ భాగస్వామ్య వ్యాపారం యొక్క లోపాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నవి. దీంట్లో ఫస్ట్ వన్ పిల్లలు చూడండి, డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం వర్క్ని విభజించేస్తాం. పిల్లలు వినండి, ఇక్కడ ప్రాబ్లం చూస్తాం. వర్క్ని విభజిస్తున్నాం. వర్క్ని విభజించేటప్పుడు డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతలు మనము విభజన చేస్తాం. చేసేటప్పుడు చూడండి, వాడికి ఆ పని, వీడికి పని, వీడికి పని, వాడికి ఆ పని ఇచ్చాడు. వాడు చేయలే, వీడు వెళ్ళి అడగలదా? ఇవ్వడు. నాకు చెప్పండి, నేను నువ్వెంత డబ్బులు పెట్టావు, నేను అంత డబ్బులు పెట్టాను అని అంటాడా?
అర్థమవుతుందా లేదు నేను అంటే భాగస్వామ్య వ్యాపారంలో ఆ బాధ్యతలను విభజించడం వల్ల సమస్యలకి దారి తీస్తాయి. ఇది మొదటి. అర్థమవుతుందమ్మా? బాధ్యతలను డివిజన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వీడు వాడికి వీడికి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఎందుకు? అందరూ ఇక్కడ కూడా పార్ట్నర్సే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇక్కడ ఉండరు. ఉండకపోయినప్పుడు వాడి మాట వీడి వెండు, వీడి మాట వాడి వెండు, అది సమస్యలు వస్తాయి. ఇది మొదటి. రెండోది డిలే ఇన్ డెసిషన్స్, అంటే నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ లేట్ అవుతుంది, జాప్యం జరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ డిలే జరుగుతుంది. దానికి కారణం కూడా ఏంటి తెలుసా? సొంత వ్యాపారంలో చెప్పాను నేను అడ్వాంటేజ్ లో ఒకడే ఉంటాడు, ఏ నిర్ణయమైనా ఒక బ్రెయిన్ ఆలోచిస్తుంది, వెంటనే డెసిషన్ తీసుకుంటాడు. ఇక్కడ అలా కాదు కదా. సపోజ్ నలుగురు ఉన్నారు అనుకోండి, ఆ నలుగురు కూడా ఒక దగ్గర ముందు మీట్ అవ్వాలి. నలుగురు కూడా ఒకే అభిప్రాయానికి రావాలి. రాకపోవచ్చు కదా. వీడికి నచ్చింది ఆడికి నచ్చచ్చు, ఆడికి నచ్చింది వీడికి నచ్చకపోవచ్చు, చెప్పలేం కదా. కాబట్టి నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంచెం టైం అనేటువంటిది ఎక్కువ తీసుకుంటుంది. అది దీని యొక్క రెండవ డిలే ఇన్ డెసిషన్స్. నెక్స్ట్ వన్ ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ. గుర్తుంచుకుంటారు, భాగస్వామ్య వ్యాపారం అనేటువంటిది పిల్లలు మీకు ముందే చెప్పాను, నమ్మకము విశ్వాసం అనే పునాదుల మీద ఉంటుంది కదా. ఒకసారి అపనమ్మకం వచ్చింది అనుకోండి. చిన్న ఎగ్జాంపుల్, నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు. రే ఎవరో ఒక బయట వచ్చి రే ఆడికే ఎక్కువ రెస్పెక్ట్ చేస్తున్నారా, ఆడికే ఎక్కువ ఓనర్గా ట్రీట్ చేస్తున్నారా, నీకు ఎప్పుడు ట్రీట్ చేయరు అంటే ఈ మైండ్లో ఆటోమేటిక్ ఏమొస్తుంది? నేను డబ్బులు పెట్టాను, నాకు రెస్పెక్ట్ ఇవ్వడం పెట్టి వాడికి ఇవ్వడం పెట్టి వస్తుందా లేదా? అంటే ఈ సమస్యలు రావడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా సమస్య వచ్చిందంటే వ్యాపార సంస్థ విడిపోతుంది. అంటే ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ అంటే అర్థం ఏంటంటే ఇది ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది, గ్యారెంటీ ఉండదు. దానికి కారణం కూడా ఏంటంటే చూడండి, భాగస్తులు అనేవాళ్ళు వేరు వేరు వ్యక్తులు కాబట్టి ఏ రోజు వాళ్ళ మధ్య సమస్య వచ్చి వాళ్ళు మనస్పర్ధలు వచ్చి తగాదాల ద్వారా విడిపోవచ్చు. కాబట్టి దీన్ని కంటిన్యూటీ అనేటువంటిది జరగదు. నెక్స్ట్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. నో ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ గుర్తుంచుకోండి. నో ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అంటే ఇక్కడ సాధారణంగా వ్యాపార సంస్థలు, ఏది భాగస్వామ్య వ్యాపార సంస్థ. ఈ భాగస్వామ్య వ్యాపార సంస్థ అనేది పిల్లలు మీకు ఎంత చెప్పాను ఇక్కడ ఏదది ఇది చూడండి. వ్యాపార సంస్థ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రం పూర్తిగా నేను వెళ్ళిపోతాను కదా, నా ప్లేస్ లో ఇంకోటి తెస్తానంటే ఒప్పుకోరు. అంటే వాటాని చూడండమ్మా, వేరొకరికి బదిలీ చేసే అవకాశం ఇక్కడ ఉండదు. ఎందుకు? నువ్వు వెళ్ళిపోతామంటే వెళ్ళిపోవు, కానీ మాకు నచ్చినట్టు తెచ్చుకుంటాం, పార్ట్నర్గా చేసుకుంటాం. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందల్లా ఏంటంటే నో ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్. అంటే తన వాటాని బదిలీ చేసే అవకాశం ఇక్కడ ఉండదు. ఇది చాలా పెద్ద లోపం. దీనివల్లే భాగస్వామ్య వ్యాపార సంస్థ పడిపోయి నెక్స్ట్ కంపెనీ వ్యవస్థ అనేది వచ్చింది. మనం తర్వాత చెప్తాం. నెక్స్ట్ వన్ ల్యాక్ ఆఫ్ సీక్రెసీ. ల్యాక్ ఆఫ్ ఏంటమ్మా? సీక్రెసీ. గుర్తుంచుకోండి పిల్లలు, ఇక్కడ సీక్రెట్ లో మెయింటైన్ చేస్తానని చెప్పాను కదా, ఇందాకే చెప్పాను. ఇదే ప్రయోజనము, అదే లోపం. భాగస్వామ్య వ్యాపారంలో వేరు వేరు వ్యక్తులు ఉంటారు, ఓకేనా? వేరు వేరు వ్యక్తులు ఉండేటప్పుడు ఏమవుతుంది? వ్యాపారానికి సంబంధించినటువంటి ఏ సీక్రెట్ రహస్యాలైనా బయటికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా లేదా? చూడండి, వ్యాపారానికి సంబంధించినటువంటి ఏ రహస్యమైనా కానీ బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇది లోపం. నెక్స్ట్ వన్ అమ్మా లిమిటెడ్ లైబిలిటీ. ఏంటిది? గుర్తుంచుకోండి. సారీ, అన్లిమిటెడ్. ఏంటది? అన్లిమిటెడ్. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, భాగస్వామ్య వ్యాపారం యొక్క లక్షణాలు ఇక్కడ చెప్పుకున్నప్పటికీ ఇది లోపం. అంటే వ్యాపారం కోసం చేసినటువంటి ఏ అప్పులైనా కానీ, ఓకేనా, సొంత ఆస్తుల్ని అమ్మి తీర్చాల్సినటువంటి పొజిషన్ వస్తుంది. అదే అన్లిమిటెడ్ లైబిలిటీ. నెక్స్ట్ వన్ జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీ. ఇది చూడండి పిల్లలు, ఉమ్మడి మరియు వ్యక్తిగత లేదా సమిష్టి మరియు వ్యక్తిగత రుణ బాధ్యత ఉంటుంది. సమిష్టి మరియు వ్యక్తిగత అంటే ఏంటంటే చూడండి, వ్యాపార సంస్థ బయట నుంచి 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చింది అనుకున్నాం. 5 పార్ట్నర్స్ ఉన్నారు. బయట నుంచి అప్పు తెచ్చినప్పుడు ఉమ్మడిగా ఎంత అప్పు? 1 లక్ష రూపాయలు. అదే సమిష్టిగా. వ్యక్తిగతంగా అయితే ఎంత పడుతుంది? 20,000. 5 ఉన్నారు కదా పార్ట్నర్స్.
5గురు ఉండేటప్పుడు వ్యాపార సంస్థకు ఉండే అప్పు 1,00,000, సమిష్టిగా అయితే ఎంత అప్పమ్మా 1,00,000 అని చెప్తారు. వ్యక్తిగతంగా అయితే ఎంత చెప్తారు 20,000. ఒక్కొక్కరికి ఎంత పడుతుంది 20,000. అది ఉమ్మడిగా మరియు వ్యక్తిగతంగా రుణ బాధ్యత అనేది ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. దీని అర్థం ఏంటంటే వ్యాపార సంస్థ లోపలే ఉండేటువంటి పార్ట్నర్స్ మధ్య కానీ లేదా వ్యాపార సంస్థలో ఉండేటువంటి ఇతర అంశాల మధ్య కానీ కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ లేదా తగాదాలు. ఓకేనా? భాగస్వామ్య వ్యాపారంలో వేరు వేరు వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య సమస్యలు అనేటువంటివి తగాదాల రూపంలోన వస్తాయి. దానివల్ల కూడా భాగస్వామ్య వ్యాపారం సంస్థ విడిపోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, మిస్యూజ్ ఆఫ్ అసెట్స్. లాజిక్ వినండి పిల్లలు. 4-5 కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు ఒకరికి నమ్మామనుకోండి, వాడు ఏం చేస్తాడు, సంస్థలో ఉన్న ఆస్తులన్నీ కూడా తన వ్యక్తిగత ఖాతాకు మళ్ళించుకోడా, మిగిలిన వాడు చీట్ చేస్తాడు కదా, ఎంతైనా దురాశ జరుగుతుంది కదా. అలా వ్యక్తిగత ఆస్తులు అనేటువంటివి మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అంటే పక్కదో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? లాస్ట్ వన్ చూడండి, ల్యాక్ ఆఫ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. భాగస్వామ్య వ్యాపార సంస్థ మీద ఎప్పుడు కూడా ప్రజలకి నమ్మకం ఉండదు. దానికి కారణం కూడా ఏంటంటే భాగస్తులు ఈ రోజు కలిసి ఉన్న వాళ్ళు ఎందుకు విడిపోరు, ఏ రోజు విడిపోతారు అనేటువంటి సమస్య ఉండొచ్చు. కాబట్టి ప్రజలకి వీళ్ళకి భాగస్వామ్య సంస్థ మీద విశ్వాసం అనేది చాలా తక్కువగా ఉంటుందని ఈ సెంటెన్స్. ఒక పిల్లలు చూడండి, ఇంతతోటి భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించినటువంటి లక్షణాలు, ప్రయోజనాలు, లోపాలు చెప్పుకున్నాం. అయితే ఒక చిన్న సెంటెన్స్ అమ్మా, భాగస్వామ్య వ్యాపార సంస్థను రిజిస్ట్రేషన్ చెయ్యాలా వద్దా? చెయ్యకపోతే నష్టం చెప్తాను, ఎందుకు చెయ్యాలో చెప్తాను. చూడండి, వ్యాపార సంస్థను రిజిస్టర్ చేయలేదు అనుకోండి, 4 కలిసి వ్యాపారం చేశారు, ఎవడో బయటికి వెళ్ళిపోతాను అంటాడు. వాడు బయటికి వెళ్ళిపోయేటప్పుడు అంటే విరమించుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది, వీడు డబ్బులు అడుగుతాడు. వీడు కేసు పెట్టాలంటే ఎవరి మీద పెడతారు? అలా పెట్టడానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి సంస్థ రిజిస్టర్ అయితేనే ఆ సంస్థ మీద కేసు వేయచ్చు, కేసు వేస్తే డబ్బులు వస్తాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపార సంస్థ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేటువంటి జరగాలి. రిజిస్ట్రేషన్ జరిగితేనే భాగస్తులందరికీ కూడా కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు చేకూరుతాయి. ఓకేనమ్మా? ఇంతటితో ఈ క్లాసు ముగిస్తున్నాను. ఓకే పిల్లలు.